అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలో నుంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా నడవసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరకు వెళ్ళి దాన్ని పట్టుకుని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉంది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టింది. అయ్యో నక్కబావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంసమైనా నీవు తినలేవు. ఎందుకలా అందో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ నా శరీరం తీరే అంత. నీటిలో నుంచి బయటికి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయా అనుకో, వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కొంతసేపు ఆ నీటిలో నానపెట్టి ఆ తరువాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తుల మారినక్క మహా తెలివైంది కదా. తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది. నీటిలో నుంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోటు నానలేదు అంది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చుటుక్కున నీటిలోకి జారిపోయింది.